బట్ ఇక్కడున్న ఒక బ్రదర్ మాత్రం తన సినిమాకి ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువ కష్టపడి తన కెరియర్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో దిస్ విల్ బీ మై బెస్ట్, ఐఎమ్ ఆన్ ది స్క్రీన్ షేరింగ్ దిస్ అనేట ఒక ఇది లేకుండా ద వే దట్ దే హ్యావ్ డిజైన్ దేర్ క్యారెక్టర్స్, ఎవరి పెర్ఫార్మెన్స్తో వాళ్ళు దే రాక్. ఈ 6 అడుగుల అందగాడు గ్రీకు వీరుడిలాగా ఉంటాడు, శిల్పం చెక్కినట్టుగా ఉంటాడు. నిజంగానే యూ ఆర్ ది బెస్ట్. యూ హ్యావ్ created a new benchmark, Varun, and you have really stunned us with your performance. All the best to you, and we are expecting a lot more from you. Thank you. Hello, hi. Etoru rokokaro, ha? Bonara? F2 ela undi? దాని మించి నేను మాట్లాడలేను తెలంగాణలో, కొంచెం వచ్చు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని అదే సార్ మీరు చెప్పింది, నేను సార్ మాట్లాడుకుంటున్నాం సార్, మైక్ పట్టుకోగానే టెన్షన్ వచ్చేస్తుంది సార్, ప్రతిసారి అర్థం కావట్లేదు ఎందుకు ఇలా అవుతుంటుందో. ఏదో ప్రిపేర్ అయ్యాను బట్ టోటల్ బ్లాంక్. మీ అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు బిగ్ బిగ్ థ్యాంక్స్. అదొక చాలా చిన్న వర్డ్, థ్యాంక్స్ అనేది సరిపోదు, బట్ విల్ బీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ గైస్ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చి ఇంత పెద్ద విజయాన్ని మా టీంకి ఇచ్చినందుకు. అండ్ ఒక సినిమా, ఒక మంచి సినిమా అయినా ఒక వాట్ ఎవర్ ఇస్, ఒక సినిమా చేయాలంటే ఒక 100-200 మంది ఎఫర్ట్ ఆ సినిమా వెనకాల ఉంటుంది. అండ్ మా F2కి వచ్చినప్పటికీ దేర్ లైక్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఫర్ మీ టు థ్యాంక్. మా ప్రొడక్షన్ టీమ్, మా డైరెక్షన్ టీమ్, మా యాక్టర్స్, మా దేవి గారి టీము, మా డిఓపి, ఎవ్రీ వన్. అంటే ఈ సినిమాకి పనిచేసేటప్పుడు ఫస్ట్ నుంచి అందరూ చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ఈ సినిమాని స్టార్ట్ చేస్తూ వచ్చారు. వాళ్ళందరికీ ఫస్ట్ పేరు పేరున థ్యాంక్స్. చాలా పెద్ద టీం ఇది, యూజువల్ నేను చేసే సినిమాలు ఎంతమంది ఉండరు, బట్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్ స్టాండింగ్ ఆన్ ద స్టేజ్. అండ్ ఇక రాని వాళ్ళందరూ కూడా అంతేగా, ఇంకా అవ్వలేదమ్మా, ఆగమ్మా, ఇంకా చాలా ఉంది. అంటే ఇందాక నాకు ఇంకా కొత్తవాడిని నా దారి ఎత్తుకుంటున్నా ఏ సినిమా ఏం చూసుకుంటూ. బట్ కామెడీ వచ్చినప్పటికీ నేను నిజంగా కామెడీ అని అంటే నేను ఇద్దరు సినిమాలు చూసామండి. ఫస్ట్ చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది. అండ్ అంటే ఎక్కడో వాళ్ళని చూసి అరే అసలు ఇలా మనం చేయగలుగుతామా, అసలు మనకి ఇంతైనా ఉందా అని అనుకునేవాడిని. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ నేను చిరంజీవి గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయినా, వెంకటేష్ గారితో వర్క్ చేసి ఇమెన్స్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎక్కడో సిగ్గుండేది నాకు, అనిల్ గారు సీన్ చెప్పేసి అమ్మాయిలో రెచ్చిపోండి అని చెప్పి వెళ్ళిపోయేవారు. నాకు భయం వేస్తూ ఉండేది, అరే వెంకటేష్ గారి పక్కన ఎలా చేస్తాం, ఆయన అసలు మల్లీశ్వరి నువ్వు నాకు వచ్చే కుమ్మేశారు ప్రతి సినిమాలో, హౌ విల్ ఐ డూ ఇట్, అట్లీస్ట్ ఆయన మ్యాచ్అప్ వదిలేండి, ఆయన పక్కనైనా కనబడతానని నేను అనుకున్నాను. బట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. ఒక బ్రదర్ లాగా ఉన్నారు నా పక్కన. నాకు చిరంజీవి గారు అందరూ పెద్దనాన్న బాబాయ్ ఉండొచ్చు, బట్ హీస్ మై కోబ్రో, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే మేము అలాగే పార్టీ చేస్తాం, అలాగే తిరుగుతాం, అలాగే మాట్లాడుకుంటాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీతో పనిచేయడం ఐ రియలీ ఫీల్ ఫార్చునేట్. అండ్ ఈ ఒక్క సినిమానే కాదు, ఏంటో చాలా సినిమాల తర్వాత ఒక చిన్న ఎమోషన్ అనేది ఉంటుంది కదా, మిస్ అవుతాం, టీంని మిస్ అవుతాం, ఎలా ఉంటుంది అని. బట్ నిజంగా నేను వెంకటేష్ గారిని, అనిల్ గారిని, ద ఎంటైర్ టీమ్ ఐ రియలీ మిస్ దెమ్ ఆఫ్టర్ దిస్. బట్ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, ఇంత ఒక ఫన్కే మీరు ఇంత అభిమానం చూపించారు. తొందరలో ఫర్ సూన్ F3 అని ఇంకోటి చేయబోతున్నాం. అండ్ F2 ఎలా ఉంటే F3 ఎలా ఉండబోతుందో మీరు మీ ఊళ్ళకి వదిలేస్తున్నాను. అండ్ బీ రెడీ ఫర్ F3, విల్ కమ్ సూన్. టైం అనేది తెలియదు కానీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్. తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు, ఇంత బాగా రన్ అవుతుంది థియేటర్స్లో. థ్యాంక్ యూ సో మచ్. F2 చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడండి, చూడని వాళ్ళు పరిగెత్తి చూడండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. We love you.